బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. ఇవాళతో ప్రచార పర్వానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. ఇక ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రచారానికి ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేయనున్నాయి. ఇక సాయంత్రం 5 తర్వాత మైకులు బంద్ కావడమే కాదు, ఇతర ప్రాంతాల నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఇక నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రైట్, నెల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రచారానికి నేడు తెరపననున్నది. ఇక ఈ రోజు సాయంత్రంకి 5 గంటలకు సంబంధించి కూడా ప్రచారాలు మైకులు మోగబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణలో ఉత్కంఠ రేకెచ్చిన జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి కూడా ప్రధాన పార్టీలతో పాటుగా దాదాపుగా 58 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా బరిలో ఉన్నారు. మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా పూర్తిగా ప్రచారాలకు సంబంధించి కావచ్చు, కార్నర్ మీటింగ్లు, సమావేశాలతో బిజీగా గడపారు. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు తీవ్రమైన ప్రచారాలు కావచ్చు, దానికి సంబంధించి కూడా కార్యాచరణ అమలు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఒక ఏదైతే నిర్ణయంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా జూబ్లీహిల్స్ లో ప్రచారాలు నిర్వహించారు. ఈ రోజు సంబంధించి కూడా ప్రచారాలు ఊపందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉన్న పరిస్థితి కావచ్చు. మొత్తంగా క్షేత్రస్థాయిలో అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా నేతలంతా కూడా ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంత్రం అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి ఇతర పార్టీల నుంచి ప్రధాన 3 పార్టీల నుంచి కీలకమైన నేతలు వచ్చే అవకాశం కనిపిస్తుందా ఈ రోజు ప్రచారానికి? రైట్, ప్రధానంగా ఈ రోజు సంబంధించి అంటే మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటుగా బీజేపీ క్యాడర్ అంతా కూడా ప్రచారాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంత మంత్రివర్గం అంతా కూడా అక్కడ ఏదైతే ఇన్ఛార్జీలుగా నియమించారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రచారాలు నిర్వహించారు. కాంగ్రెస్ డోర్ టు డోర్ ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, జూబ్లీహిల్స్ లో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ విధమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది. ఇక భవిష్యత్తులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో జూబ్లీహిల్స్ కి సంబంధించి గత 10 లేని అభివృద్ధి ఇక మేము ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపుతో జూబ్లీహిల్స్ ను అభివృద్ధిగా మార్చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా కాంగ్రెస్ నుంచి కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారాలు నిర్వహించగా బీజేపీకి సంబంధించి ఇక బీజేపీ మాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన నిధులు కావచ్చు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఇదే సంబంధించి కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది, వాటన్నిటిని కూడా విస్మరించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అవలంబిస్తుంది. ఇచ్చిన పథకాలకు సంబంధించి కావచ్చు ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుంది. బీజేపీ ఏదైతే తమను గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ నిధులను అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని కూడా ప్రధానమైన ఏదైతే ఆ నినాదంతో కూడా బీజేపీ ప్రచారాలు నిర్వహించి బీఆర్ఎస్ కి సంబంధించి కూడా తమ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలి. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇందుకు సంబంధించి కూడా ఇక్కడి నుంచి ఇండికేషన్ చూపిస్తామని కూడా ధీమాతో కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా నేతలంతా కూడా ప్రచారాలు నిర్వహించారు. ఈ రోజు 5 గంటలకు సంబంధించి కూడా ముఖ్య నేతల ప్రచారాలు కనబడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు మరి కాసేపట్లో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని మొత్తంగా ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు 5 గంటల తర్వాత 144 సెక్షన్ అమల్లోకి రాబోతుంది. ఇక మొత్తంగా 6 గంటల నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మూతపడనున్నాయి. ఇక ఈ నెల 12 వరకు కూడా 144 సెక్షన్ సంబంధించి కూడా ఆంక్షలు ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా జూబ్లీహిల్స్ లో ఇప్పటికీ 11న పోలింగ్ జరగబోతుంది కాబట్టి పోలింగ్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 4,01,365 మంది ఓటర్లకు సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ఓటు వేయబోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ఉప ఎన్నికలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక 226 కేంద్రాల సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించారు. అక్కడ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 2 అంచెల
భద్రతా నడుమ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. దాంతో పాటుగా 139 డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఇక సీసీ కెమెరాల అటాచ్మెంట్ తో కమాండ్ కంట్రోల్కు అటాచ్ చేశారు. ఇక ప్రతి క్షణం కూడా ఎక్కడైతే సమస్య తలెత్తు అక్కడ సంబంధించి కూడా బయ్యింగ్స్ కాదు త్వరగా వెళ్ళి అక్కడ సంబంధించి కూడా సమస్యను సద్దుమణిగించేందుకు పోలీస్ శాఖను కూడా ఇప్పటికే అందుబాటులో వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ మొట్టమొదటిసారిగా ఈసీ సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పి, ఎందుకంటే గతంలో 7 గంటల నుంచి 5 గంటల వరకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగేది. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 6 గంటల వరకు సంబంధించి కూడా ఆ ఓటింగ్ వేసేందుకు ఈసీ ఈసారి ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇక 6 గంటల లోపల ఎవరైతే వెలుపల ఉంటారో పోలింగ్ కేంద్రంలో వెలుపల ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఎంత సమయమైనా కూడా ఓటు వేసేందుకు అవకాశం అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా పూర్తి స్థాయిలో ఈ నెల 11న జరిగే ఓటింగ్ సంబంధించి కావచ్చు పటిష్టమైన భద్రతతో పాటుగా అన్ని ఏర్పాట్లు పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఈవీఎం మిషన్ కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా అక్కడ పోలింగ్ కేంద్రాలకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కొనసాగనున్నాయి. ఇక 11వ తేదీకి సంబంధించి కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాలలో గుర్తించారో అక్కడ సంబంధించిన పాఠశాలలకు కళాశాలలకు సంబంధించి కూడా సెలవు ప్రకటించారు. అలాగే కౌంటింగ్ రోజు 14వ రోజు కూడా సెలవు ప్రకటించారు. ఇక 11, 14వ తేదీకి సంబంధించి కూడా ఇక పూర్తి స్థాయిలో అక్కడ పెయిడ్ లీవ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా పెయిడ్ లీవ్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి మొత్తంగా ఈ రోజుకి సంబంధించి కూడా 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్నది. ఇక 144 సెక్షన్ 5 తర్వాత ఎవరైతే జూబ్లీహిల్స్ లో ఇతర జిల్లాలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా 5 గంటల లోపే అక్కడ వాళ్ళ జిల్లాలకి చేరుకోవాలని ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి కూడా ఆదేశాలు వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఇక ఈ రోజు 5 గంటలకు సంబంధించి కూడా హోరాహోరిన ప్రచారాలు కొనసాగే పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.